ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం తీవ్ర దుమారం రేపుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ను అడ్డుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్ చంద్రబాబు నైజాన్ని కడిగి పారేశారు. తానెప్పుడు బీసీల వైపు ఉంటానని చెప్పుకునే చంద్రబాబు వెనకబడిన వర్గాల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. తన అనుచరుడు వెర్రి ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి 34% రిజర్వేషన్ను అడ్డుకున్నది చంద్రబాబేనని జగన్ ఆధారాలతో సహా స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్ రాకుండా కోర్టులకు వెళ్లేది చంద్రబాబే, మళ్ళీ ఏమీ తెలియనట్లు దొంగ ఏడుపులు ఏడుస్తూ మమ్మల్ని కోర్టుకు పోవద్దని చెప్పేది కూడా ఆయనే అని జగన్ ఎద్దేవా చేశారు. బీసీల అభ్యున్నతి విషయంలో నిజంగా ఎవరైనా సిన్సియర్గా కృషి చేశారంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే ఘనంగా చెప్పగలుగుతాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ తలరాతల్ని చిత్తశుద్ధితో మార్చాలని ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. కోర్టులు కొట్టేసిన బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పి మాకు మేముగానే 34% కాదు, అంతకంటే పెచ్చుగా, అంతకంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించి మా చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. మా క్యాబినెట్లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ 5 మందికి ఈ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు మేము ఇస్తే ఇందులో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీ అండ్ మైనారిటీ, 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగనే. అంటే దాదాపు 36% ప్రాతినిధ్యం ఇచ్చటం. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రీవియస్ రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే ఒక్కరిని పంపించాల రాజ్యసభకు బీసీలను. మేము 4 పంపించినాం, 11 మందిలో 4, 36%. 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే ఇచ్చాం, అంటే 44% బీసీలకే ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 58 ఎమ్మెల్సీ స్థానాలకు 28 స్థానాలు బీసీలకు ఇచ్చడం. 28 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చడం. కౌన్సిల్లో ఈరోజు 58 కౌన్సిల్ సభ్యుల్లో 28 బీసీలకే ఇచ్చి నిలబెట్టాం. మేము పంపించిన 58లో అంటే 48% వాళ్ళకే ఇచ్చడం. 13 జెడ్పీ చైర్పర్సన్ పదవులు ఉంటే 6 అంటే 46% బీసీలకు ఇచ్చడం. 13 మేయర్ పదవులు ఉంటే అందులో 9 అంటే 69% బీసీలకే ఇచ్చడం. 636 ఎంపీపీ స్థానాలు, మండల్ ప్రజా పరిషత్ ఎంపీపీ స్థానాలు 636 స్థానాల్లో 239 అంటే 38% బీసీలకే ఇచ్చడం. మున్సిపల్ చైర్పర్సన్ పదవులు 84లో 44 అంటే 53% బీసీలకే ఇచ్చడం. 639 జెడ్పీ స్థానాల్లో 227 అంటే 36% బీసీలకే ఇచ్చడం. 8239 ఎంపీటీసీ స్థానాలకు
3,361 అంటే 41% మంది బీసీలకే ఇచ్చడం. (10,536) సర్పంచుల్లో దాదాపుగా 4,000 మంది బీసీలే, అంటే 38% వారికే ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ పదవులు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ పదవులు 196లో 76, అంటే 39% బీసీలకే ఇచ్చినాం. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో 53 బీసీలకే ఇచ్చాం, అంటే 37% బీసీలకే ఇచ్చినాం. నూట 39 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్పొరేషన్ల ద్వారా ఆ కులాలకు డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్గా బెనిఫిట్ చేసే కార్యక్రమం ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మా హయాంలోనే. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు కాంట్రాక్టుల్లో 50%, నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు కాంట్రాక్టుల్లో 50% చట్టం చేసి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇవ్వడం జరిగింది అని అంటే ఇది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. చట్టం చేసి మరి ఇందులో మహిళలు 50%, ఇది కూడా ఒక విప్లవం. మహిళలకు 50% వాటా చట్టం చేసి మరీ తీసుకొచ్చింది కూడా దేశంలో తొలిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో.